జూన్ నెల 21వ తారీఖు జర్మనీ దేశంలోని ఆక్స్బర్గ్ నగరంలో జరిగినటువంటి దివ్య సత్ప్రసాద అద్భుతం గురించి తెలుసుకుందాం. 1194వ సంవత్సరంలో ఆక్స్బర్గ్ నగరానికి చెందిన ఒక మహిళకు పవిత్రమైన దివ్య సత్ప్రసాద నాదుడంటే ఎంతో ఇష్టం. ఒకరోజు ఆమె సత్ప్రసాదమును స్వీకరించిన తర్వాత ఎవరికి తెలియకుండా అప్పమును తన చేతి గొడ్డలో పెట్టుకొని ఇంటికి తీసుకువెళ్లి దానిని ఒక బౌల్లో ఉంచి ఒక కబోర్డ్లో పెట్టింది. ఎందుకంటే ఆ రోజుల్లో దివ్య సత్ప్రసాదమును భద్రపరిచి ఆరాధనను జరుపుకోవటానికి దేవాలయంలో దివ్య మందసాలు ఉండేవి కావు. 1264లో క్రీస్తు ప్రభు యొక్క దివ్య శరీర రక్తముల పండుగ ప్రవేశపెట్టడంతోనే అటువంటి భక్తి సర్వసాధారణమైంది. కానీ అంతకుముందు అలా ఉండేది కాదు. కాబట్టి రోజు దివ్య సత్ప్రసాద ఆరాధన కోసం ఆమె అప్పమును తీసుకుని పోయింది. కానీ 5 సంవత్సరాలు గడిచిన తర్వాత 1199 మే 11న ఆమె ఆత్మ వేధింపులకు గురి పశ్చాత్తాపముతో హీలింగ్ క్రూజ్ అనే కాన్వెంట్కు పెద్ద అయినటువంటి బెర్తోల్డ్ అనే గురువు దగ్గరకు పాప సంకీర్తనం చేసింది. తన పాప సంకీర్తనంలో ఆమె చేసిన తప్పు ఒప్పుకొని పాప సంకీర్తనం ముగిసిన తర్వాత బెర్తోల్డ్ అనే గురువుకు దానిని ఆ దివ్య అప్పమును అప్పగించింది. ఆ గురువు దానిని మైనపు కవచాన్ని తెరిచి చూడగా ఆ బౌల్లో ఉన్నటువంటి అప్పము రక్తంగా మారి పూర్తి స్థాయిలో మాంసపు ముద్దగా మార్చబడి ఉండటం చూశాడు. ఆ అప్పము 2 భాగాలుగా విభజింపబడి సన్నని దారాల లాంటి నరాలు మాంసపు ముద్దగా ఉండి రక్తం కారుతూ ఉంది. బెర్తోల్డ్ అనే గురువు వెంటనే నగర బిషప్ గారైన వుడాల్స్ కాల్స్ దగ్గరికి వెళ్లి జరిగినదంతా వివరించాడు. అప్పుడు ఆ నగర బిషప్ ఆ పవిత్ర అద్భుత అప్పమును మతాధికారులు మరియు ప్రజలతో కలిసి కథీడ్రల్ దేవాలయమునకు తరలించమని ఆదేశించాడు. అక్కడ మతాధికారులు మరియు ప్రజలు విశ్వాసులందరూ దివ్య సత్ప్రసాదమునకు ఆరాధనలు ప్రార్థనలు సలిపే విధంగా ఆ అప్పమును ప్రదర్శించారు. ఆ క్రమంలో ఆ మాంసంగా మారిన అప్పము ఉబ్బటం మరియు పెరగటం ప్రారంభమైంది. ఈ అద్భుత సంఘటన ఈస్టర్ ఆదివారం నుండి బప్తిస్మ యోహాను గారి పండుగ చివరి వరకు అక్కడ ఉన్న అందరి కళ్ల ముందు జరిగింది. దీనిని అనుసరించి బిషప్ వుడాల్స్ కాల్క్ గారు ఈ పవిత్రమైన అప్పమును తిరిగి హీలింగ్ క్రూజ్ కాన్వెంట్ కు తీసుకువచ్చారు. అటువంటి చిరస్మరణీయమైన మరియు అసాధారణమైన సంఘటన జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరము ఆ పవిత్ర అప్పమును గౌరవిస్తూ ఒక ప్రత్యేక పండుగ ఉండాలని నిర్ణయించారు. 1200 సంవత్సరంలో రేచర్ అనే నగర అధికారి అద్భుతం యొక్క పవిత్రమైన అప్పమును భద్రపరచడం కోసం ముందు భాగంలో తెరచి ఉన్న సిల్వర్ మరియు వెండితో చేయబడిన దీర్ఘ చిత్రస్థాకారపు రూపంలో ఉన్న పేటికను అగస్టీనియన్ గురువులకు విరాళంగా ఇచ్చారు. ఇంతేగాక ఇంకా కొన్ని ముఖ్యమైన అద్భుత సంఘటనలు ఇక్కడ జరిగాయి. బాలయేసు తెల్లని దుస్తులను ధరించి కనిపించటం, అతని ముఖము మెరుపు వలె మెరవటం మరియు అతని నుదిటిపై బంగారు కిరీటం ఉన్నట్టు కనిపించటం, మరొక సందర్భంలో సిలువ నుండి రక్తం కారటం మరియు ఆరాధించటానికి వచ్చినటువంటి సమావేశంలో ఉన్న వారందరినీ బాలయేసు ఆశీర్వదించినట్లు జరగటం మొదలగు అద్భుత సంఘటనలు ఇక్కడ జరిగావి. ఇవన్నీ కూడా ఈ స్థలానికి ఒక విశేషం. దివ్య సత్ప్రసాదంలో నిజంగా ప్రభు ఉన్నారనటానికి ఇది ఒక సాదృశ్యము.